సాయంకాలం వేళ తమ పిల్లలతో పాటు ఇరుగు పొరుగు పిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉన్నారు వాకిట్లో. అదంతా చూస్తుండగానే తన కూతురు ఒక పక్కగా నిల్చొని పువ్వులను లాగినట్లుగా తెంపుతూ, నలుపుతూ ఆడుకోవడం కనిపించింది. దాంతో పువ్వుని పిడికిట్లో నలుపుతూ ఉండగా, అలా చేస్తే మొక్క దుఃఖిస్తుంది అని చెప్పింది అమ్మి. తల్లి మాటలు విని తలాడించి తప్పైపోయిందన్నట్టుగా పరుగు పరుగున దోస్తులతో ఆటాడుకుంటూ ఉండిపోయింది కూతురు. దోస్తులతో కూతురు ఆడుకుంటూ ఉండగా తన సోదరుడు కూడా తనలాగే ఆకులను కోస్తూ నలుపుతూ, పువ్వులను నలుపుతూ కోస్తూ కనిపించాడు. అప్పుడు కూతురు తన సోదరుడికి ఇలా చెప్పింది, అంతగా హింస పెడితే మొక్క ఏడుస్తుంది అని. తనకు ఈ విషయాన్ని అమ్మి చెప్పింది అని కూడా చెప్పింది. వాళ్ళిద్దరినీ మురిపంగా చూసుకుంటూ ఉంది అమ్మి. ప్రేమ అట్లా కొనసాగుతూ ఉంది.